శిష్యునితో సమాగమం. సాయిబాబాకు తన సందేశాన్ని ప్రజలకు అందజేయగలిగే సమర్థుడైన శిష్యుడు దొరకడానికి 18 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. అయితే నరసింహస్వామి విషయంలో అలా జరగలేదు. ఆయన మొదలుపెట్టిన బృహత్ కార్యాన్ని ఉత్సాహంగా కొనసాగించగలిగే అమూల్యమైన శిష్యుని కోసం ఆయన ఎక్కువ కాలం ఎదురు చూడవలసి రాలేదు. నరసింహస్వామీజీచే ఎన్నుకొనబడిన ఆ యువ శక్తివంతుడు ఊటీలో ఉన్న శ్రీ కె. రాధాకృష్ణ స్వామి. తరువాతి కాలంలో ఆయన శ్రీ సాయి పదానంద రాధాకృష్ణ స్వామీజీగా ప్రఖ్యాతులై నరసింహస్వామి నుంచి సాయి ఉద్యమ బాధ్యతలను స్వీకరించారు. ఈ గురు శిష్యుల సమాగమనం నాటకీయ సన్నివేశాల మధ్య ఊహించని రీతిలో చోటు చేసుకుంది. ఊటీలోని సిటిజన్స్ కమిటీలో ఒకసారి ఆల్ ఇండియా సాయి సమాజ్ మూలపురుషులు ప్రెసిడెంట్ అయిన నరసింహస్వామీజీ సాయిబాబాను గురించి ఒక సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రకటన చేశారు. ఈ సమావేశం సెయింట్ జోసెఫ్స్ మెట్రికులేషన్ స్కూల్ ఊటీలో జరగవలసి ఉంది. ఆ కార్యక్రమ నిర్వాహకులు రాధాకృష్ణ స్వామీజీకి స్నేహితులు. వారు రాధాకృష్ణ స్వామిని ఆ సమావేశం జరిగే హాలులో ఉండమని, తామంతా నరసింహస్వామిని ఆహ్వానం పలకడానికి బయట ఎదురు చూస్తూ ఉంటామని చెప్పారు. రాధాకృష్ణన్ కు ఆ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశ్యం లేదు. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ అనే సినిమా చూడడానికి వెళదాం అనుకున్నారు. అయితే తన స్నేహితుల కోరిక మేరకు ఆయన అక్కడే ఆగిపోయి లోపల ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఆశ్చర్యకరంగా గుబురుగా గడ్డం ఉన్న సాధురూపి అయిన వ్యక్తి ఆ హాలులోకి ఒంటరిగా వచ్చారు. ఆయనే నరసింహస్వామీజీ అయి ఉంటారని గ్రహించిన రాధాకృష్ణన్ ఆయనతో నిర్వాహకులు ప్రధాన ద్వారం వద్ద ఆయన రాకకై ఎదురుచూస్తున్నారని తెలిపారు. నరసింహస్వామి ఆ సమావేశ స్థలానికి ముందుగా అనుకున్న ప్రకారం కాక ఒక క్రొత్త దారిలో వచ్చారు. దాని గురించి చెబుతూ నరసింహస్వామి ఏమీ పర్వాలేదు, నేను ఎక్కిన బస్సు ఆలస్యమైంది, అందువలన ఆలస్యం అవకుండా ఉండడానికి నేను వేరే దారిలో ఇక్కడికి చేరుకున్నాను. అప్పటికే సాయంత్రం 6:30 అయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయడం నాకిష్టం లేదు. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. రాధాకృష్ణన్ యాంత్రికంగా ఉన్నాము అని సమాధానమిచ్చారు. అయితే అసలు ఏం చేయాలో కూడా ఆయనకు తెలియదు. నరసింహస్వామీజీ తన సంచి నుంచి ఒక సాయి పటాన్ని బయటికి తీసి అక్కడున్న ఒక కుర్చీలో పెట్టారు. ఆయన పూజ చేద్దామనుకుంటున్నారని రాధాకృష్ణన్కు అర్థమైంది. అయితే తాను సూటు ధరించి ఉండడంతో రాధాకృష్ణన్ కొంచెం సంశయిస్తూ నరసింహస్వామితో, నేను సూటు వేసుకుని ఉన్నాను, కనీసం ధోతి కట్టుకొని ఉండవలసింది అన్నారు. నరసింహస్వామి ఆయనకు ఆ వాక్యం పూర్తి చేయనివ్వక నవ్వుతూ, అది అసలు ఏమాత్రం సందేహించవలసిన విషయం కాదు. సాయి ఎన్నడూ బాహ్య విషయాల పట్ల శ్రద్ధ వహించరు. ఆయనకు కావలసింది మనస్సు. నువ్వు పూజ చెయ్యి అన్నారు. రాధాకృష్ణన్ సందిగ్ధంలో పడ్డారు. ఆయన తన స్నేహితులకు చెప్పకుండా ఏమీ చేయలేరు. అలాగని మహాత్మునిలా కనిపిస్తున్న ఆ సాధు ఆజ్ఞను నిరాకరించనూ లేరు. చివరకు ఆయన పూజ చేశారు. తరువాత సమావేశం చివరిలో ఆయన మంగళహారతి కూడా ఇచ్చారు. రాధాకృష్ణన్ ఊటీలోనే ఫెర్న్ హిల్స్ లో ఉన్న తన పెద్దన్నగారైన శ్రీ విఎస్ రాజగోపాల్ అయ్యర్ గారి ఇంటికి నరసింహస్వామిని తీసుకుని వెళ్లారు. నరసింహస్వామీజీ ఆ ఇంటిలో ఒక సాయిబాబా మూర్తిని స్థాపించి దానిని పూజించారు. తరువాత ఊటీలో ఉన్న సాయిబాబా మందిరానికి రాజగోపాల్ అయ్యర్ను ఇన్ఛార్జిగా నియమింపచేశారు. ఆ విధంగా ఆయన ఆల్ ఇండియా సాయి సమాజ్ సభ్యుల్లో ఒకరైనారు. నరసింహస్వామీజీ తిరుగు ప్రయాణంలో రాధాకృష్ణన్ను ఆయనను బస్ స్టాండ్ వరకు వచ్చి దింపారు. అప్పుడే ఆయన నరసింహస్వామీజీని ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగారు. స్వామీజీ, నాకు ఒక వింతైన ఆలోచన ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పేరుతో ఏదో ఒక లోతైన అర్థం ఉంటుంది. నాకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టబడింది కదా, కానీ నాకు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. రాధాకృష్ణన్ కుటుంబ సభ్యుల వివరణ ప్రకారం ఆయన తల్లి రాధా కళ్యాణం ప్రవచనాలు విన్న తర్వాత ఆయన పుట్టడంతో ఆయనకు ఆ పేరు పెట్టారు. నరసింహస్వామీజీ
ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత ఇలా అన్నారు. నువ్వు నిజంగా రాధాకృష్ణన్ అనే పేరుకి అర్థం తెలుసుకోవాలనుకుంటే నేను నీకు చెబుతాను. కానీ నువ్వు నాతో పాటు వచ్చి మద్రాసులో ఉండాలి అన్నారు. నరసింహస్వామి అప్పటికే రాధాకృష్ణన్ అన్నగారితో తనకు రాధాకృష్ణన్ వంటి సమర్థులైన యువకులు సాయి సందేశాన్ని వ్యాపింపచేసే ఉద్యమంలో సహాయకులుగా కావాలని చెప్పారు. రాజగోపాల్ అయ్యర్ రాధాకృష్ణన్ ఆయనతో పాటు మద్రాసు వెళ్లడానికి అంగీకరించారు. యువ భక్తుడైన రాధాకృష్ణన్ సాయిబాబాను గురించి సాహిత్యమంతా చదవడం ప్రారంభించారు. అయితే బాబా జీవితం, బోధల గురించి సరైన పుస్తకం ఒకటి కూడా ఇంగ్లీష్లో లేకపోవడం ఆయనను నిరాశపరిచింది. అయితే అటువంటి ఒక సుదీర్ఘ గ్రంథం రాయడానికి కావలసిన వివరాలు, అనుభవాలను అనేక సంవత్సరాల పాటు ఓర్పుతో నరసింహస్వామి సేకరించి తన వద్ద సిద్ధంగా ఉంచుకున్నారని ఆయనకు తెలియదు. అప్పటికే రాధాకృష్ణన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర గురించి నరసింహస్వామి ఇంగ్లీష్లో వ్రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే గ్రంథాన్ని చదివి ఉన్నారు. దాని గురించి మాట్లాడుతూ ఆయన, ఈ గ్రంథ రచయిత చేసిన పరిశోధన ఎంతో లోతుగా, అద్భుతంగా ఉంది. ఇది నా మనస్సును ఎంతో ఆకట్టుకుంది. నేను ఈ గ్రంథం చదువుతూ నన్ను నేను మరిచిపోయాను అని చెప్పారు. అయితే సజీవులైన మహాత్ములైన రమణ మహర్షి వంటి గొప్పవారితో వ్యక్తిగతంగా ప్రత్యక్ష అనుబంధం ఉన్న నరసింహస్వామీజీ వంటి వ్యక్తి ఏనాడో మహాసమాధి నొందిన సాయిబాబా వంటి వారితో ఎలా సంబంధం ఏర్పరచుకోగలిగారు అనే అనుమానం రాధాకృష్ణన్ మదిలో మెదులుతూనే ఉండేది. సాయిబాబా, రమణ మహర్షుల బోధనా విధానాలు కూడా పరస్పరం ఎంతో వేరువేరుగా ఉండడం కూడా ఆయన అనుమానానికి మరింత ఆజ్యం పోసింది. విచిత్రంగా అదే సమయంలో నరసింహస్వామీజీ ఊటీ చేరుకున్నారు. తన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి రాధాకృష్ణన్ నరసింహస్వామీజీని కలుసుకున్నారు. నరసింహస్వామీజీ తనకు చిట్ట చివరకు పూర్తి మనశ్శాంతి లభించే సద్గురు పాదాలను చేరుకునే ప్రయత్నంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, కారణాలు వివరంగా ఆయనకు తెలియచేశారు. ఏ ప్రశ్నలకు తావులేని నిశ్చల మనశ్శాంతిని అనుగ్రహించి తన మనస్సులో పరిపూర్ణ విశ్వాసం కలిగేలా చేసిన సద్గురునాథుని తాను ఏ విధంగా చేరుకున్నది తెలియచేశారు. నరసింహస్వామీజీ తన గురువుగా స్వీకరించిన అనంతరం రాధాకృష్ణన్ మొట్టమొదటిసారి మద్రాసు ఎప్పుడు వచ్చినది తెలియరాలేదు. అది బహుశా 1943-44 మధ్య కాలంలో అయి ఉండవచ్చు. ఆయన కొంతకాలం పాటు జార్జ్ టౌన్లో కుటుంబంతో పాటు ఉండి తరువాత తాను పనిచేసిన ఆడిటర్ కంపెనీకి చెందిన ఒక గదిలో ఉండేవారు. ఆయన ఒక జంటతో కలిసి ఉన్న సమయంలో ఆయనకెదురైన ఒక ఆధ్యాత్మిక అనుభవం ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది. నరసింహస్వామీజీని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పటి నుంచి ఆయన తన పేరుకు అర్థం తెలుసుకోవాలని ఎంతగానో ఆరాటపడసాగారు. మద్రాసు వస్తే అది తెలుసుకోగలవని గురువు చెప్పి ఉండడంతో ఆయన మరింత వేచి చూశారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీకి జై.